పచ్చని కాపురాన సర్దుబాటు పంచాయతీలో మరో ట్విస్ట్. ఇప్పటికీ తక్కువ సీట్లని క్యాడర్ నెత్తినోరు బాదుకుంటూ ఉంటే పొత్తు ధర్మం అంటూ మరో త్యాగం చేశారు జనసేనాని. కమలానికి 3 స్థానాలిచ్చి 21 అసెంబ్లీ 2 ఎంపీ సీట్లకు పరిమితమయ్యారు. అటు టీడీపీ కూడా బీజేపీ కోసం ఒక సీటు వదులుకోవాల్సి వచ్చింది. ఇంతకీ 3 పార్టీల లేటెస్ట్ పొత్తు లెక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఏపీలో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య సీట్ల విషయంలో అవగాహన కుదిరింది. ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండాలా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య సీట్ల సర్దుబాటు, కేటాయింపుపై దాదాపు 8.5 గంటల పాటు చర్చ జరిగింది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలుండగా 144 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. బీజేపీ, జనసేనకు 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను కేటాయించింది టీడీపీ. ఇందులో 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. టీడీపీ, జనసేన కలిసి ఉమ్మడిగా తొలి జాబితాను ప్రకటించిన సమయంలో జనసేన 24 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లలో పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన చర్చల్లో బీజేపీకి 6 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. కానీ నిన్న చంద్రబాబు నివాసంలో 3 పార్టీలకు చెందిన కీలక నేతలు సీట్ల సర్దుబాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. తమకున్న ఓటు బ్యాంక్ ప్రకారం సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల నేతలు ఓ అంగీకారానికి వచ్చారు. బీజేపీకి అదనంగా మరో 4 అసెంబ్లీ సీట్లు పెరిగాయి. ఈ 4గింటిలో 3 జనసేన, 1 టీడీపీ వదులుకుంటున్నాయి. దీంతో జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీకి పరిమితమైంది. ఫస్ట్ లిస్ట్ టైంలో జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే ఇంత తక్కువ అని క్యాడర్ పెదవి విరిచారు. ఇప్పుడు మరో 3 సీట్లను జనసేనాని త్యాగం చేయడంతో పార్టీ శ్రేణుల రియాక్షన్ ఎలా ఉంటుందన్న ఉత్కంఠ కలుగుతోంది. ఇక 3 పార్టీల మధ్య సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో సీట్ల సర్దుబాటు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇదే సమయంలో అసెంబ్లీ సీట్లలో డబుల్ డిజిట్ కావాలని బీజేపీ పట్టుబట్టింది. తమ వైపు నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నారని, అందుకే ఎక్కువ సీట్లు కావాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇటు సర్దుబాటు తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రకటన చేశాయి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా సీట్ల సర్దుబాటు జరిగిందని వివరించాయి. ఏ పార్టీలు ఎక్కడి నుంచి పోటీ చేస్తాయన్నది త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. మొత్తంగా బీజేపీ కోసం టీడీపీ, జనసేన 4 సీట్లను త్యాగం చేయాల్సి వచ్చింది.